ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసం స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం మధ్యలోనే ఆపేసి వాళ్ళ విశ్వాస జీవితంలో పడిపోయిన వాళ్ళుగా చాలామంది ఈ రోజుల్లో ఉంటారు. అయితే మన విశ్వాస జీవితం పరుగు పందెం వంటిది అని, గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నానని పౌలు అంటూ ఉంటాడు. అదే మాట 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే పౌలు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటునే అనే మాట పౌలు చెప్తున్నట్టు మనం చూస్తాం. ఈ రోజుల్లో విశ్వాసం స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, విశ్వాసాన్ని ముగించడం ఇంపార్టెంట్. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం ద ఫాస్టెస్ట్గా స్టార్ట్ చేసిన రేస్లో ఫాస్టెస్ట్గా స్టార్ట్ చేసిన కార్ ఏదైనా ఉందంటే అదేంటంటే మెర్సిడెస్ బెంజ్. చాలా ఫాస్ట్గా అది స్టార్ట్ అవుతుంది, రేస్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కానీ ఆ గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్లో ఎప్పుడూ మెర్సిడెస్ బెంజ్ గెలవలేదు. ఎంత ఫాస్ట్గా ఆ కార్ స్టార్ట్ అయినా కానీ, ఎంత ఫాస్ట్గా ఆ కార్ మూవ్ అయినా కానీ మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోవడం, ఏదో ఒక సమస్య వచ్చి ఆ కార్ మెర్సిడెస్ బెంజ్ మధ్యలోనే కొలాప్స్ అవ్వడం జరిగేది. ఎంత మంచి కారు ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయినా కానీ ఎప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మెర్సిడెస్ బెంజ్ గెలిచినట్టు లేదు. వీటన్నిటిని ప్రొడ్యూస్ చేసే వ్యక్తి పేరు ఏంటంటే మిక్కీ థామస్. మిక్కీ థామస్ అనే పేరు ఈ చాలా మంచి మంచి కార్స్ ప్రొడ్యూస్ చేయడంలో మనకు వినపడుతూ ఉంటుంది. కానీ ఇంత మంచి కార్స్ అయినా సరే రేస్ ఫైనల్కి రీచ్ అయినట్టు మనం చూడం. కాబట్టి ఈరోజు విశ్వాసంలో నువ్వు స్టార్ట్ చేసావు, ఓకే, కానీ విశ్వాసాన్ని కడ వరకు నువ్వు కొనసాగించాలన్నదే పౌలు చెప్తా ఉన్నాడు. మన క్రైస్తవ జీవితం కూడా ఈ రేస్ వంటిదే, ఈ కార్ రేసెస్ వంటిదే. చాలామంది సేవకులు మధ్యలో పడిపోయిన వాళ్ళు, చాలామంది విశ్వాసాన్ని వదిలిపెట్టి భ్రష్టులుగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నువ్వు విశ్వాసాన్ని స్టార్ట్ చేసావు, కానీ నువ్వు విశ్వాసం ముగించాల్సి ఉంది. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈరోజు మా విశ్వాసాన్ని మేము స్టార్ట్ చేసాం, కానీ ఎవరైతే చివరి వరకు కాపాడుకుంటారో వాళ్ళే ప్రభు మీ రాజ్యంలో ప్రవేశిస్తారని మీ వాక్యం సెలవిస్తాను. మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి మీ కృపను దయచేయండి. పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చివరి వరకు నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, కడముట్టించాను అనే మాట పౌలు నుంచి మేము వింటా ఉన్నాం. మా విశ్వాసాన్ని కూడా మేము కాపాడుకొని చివరి వరకు మేము నిలిచి ఉండే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.